హలో, ఎపిసోడ్ 12కి వెల్కమ్ బ్యాక్. కళలు. మీరు ఎప్పుడైనా ఒకసారి ఆగి నా కళ ఏంటి అని మిమ్మల్ని మీరు అడిగారా? అంటే రేపు ఏ షిఫ్ట్ అని కాదు, ఈ నెల ఎంత శాలరీ అని కాదు, ప్రమోషన్ ఎప్పుడు అని కాదు, నా కళ ఏంటి అని చివరిసారి ఎప్పుడు ఆలోచించుంటారు? బహుశా చాలా రోజులై ఉండొచ్చు కదా. చిన్నప్పుడు మనందరికీ ఏదో ఒక డ్రీమ్ ఉండేది కదా. కొంతమందికి టీచర్, సింగర్, పైలట్, బుక్ రాయాలి, గార్డెనింగ్ చేసుకోవాలి, ఫోటోగ్రఫీ, డాన్సర్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళ డెఫినెట్లీ ఉండింది. తర్వాత లైఫ్ స్టార్ట్ అయింది, రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయ్యాయి, ఫ్యామిలీ స్టార్ట్ అయింది, బిల్స్ స్టార్ట్ అయ్యాయి, కెరియర్ స్టార్ట్ అయింది, అండ్ మనం నర్సెస్ అయిపోయాము. అలా అని నర్సింగ్ ఒక డ్రీమ్ కాదా? అంటే నర్సింగ్నే కళలాగా ఎంచుకోకూడదా? ఖచ్చితంగా ఎంచుకోవచ్చు. చాలామంది మనస్ఫూర్తిగా ఈ ప్రొఫెషన్ ఎంచుకుంటారు. కానీ మిగతా డ్రీమ్స్ ఏమైపోయి ఉంటాయి? డెఫినెట్లీ ఇంకా ఏదో ప్యాషన్ ఉంటుంది కదా. సరే, ఎప్పుడో తర్వాత చూద్దాము అని మనమే పక్కన పెట్టేసి ఈ చిన్న చిన్న డ్రీమ్స్ ఇప్పటికీ మన కోసం వెయిట్ చేస్తుంటాయేమో అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మన పేషెంట్స్ కోసం, ఫ్యామిలీ కోసం, వేరే వాళ్ళ కోసం ఎంత బిజీ అయిపోతామంటే కొంచెం మనము కల కనడము మానేస్తాము. ఇంకో షిఫ్ట్, ఇంకో వీకెండ్, ఇంకో ఇయర్, అలా టైం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒకసారి ఒక నర్స్ నాతో ఒక మాట చెప్పింది, ఇప్పటికీ నాకు అది బాగా గుర్తుండిపోయింది. ఒకరోజు మళ్ళీ పెయింటింగ్ స్టార్ట్ చేస్తా, నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది అని చెప్పింది అనమాట. అంటే ఏదో ఫేమస్ ఆర్టిస్ట్ అయిపోవాలని కాదు, లేకపోతే ఎగ్జిబిషన్ పెట్టేయాలని కాదు, జస్ట్ మళ్ళొకసారి ఆ పెయింటింగ్ స్టార్ట్ చేయాలి, చేతిలో బ్రష్ పట్టుకోవాలి అని కోరిక. కానీ ఆ మాట ఎందుకు అలా మనసులో ఉండిపోయింది. బట్ ఇంతవరకు ఆ డ్రీమ్ సాధించిందో లేదో తెలీదు. సో నేను మాట్లాడేది ఇలాంటి డ్రీమ్స్ కోసం. ఎందుకంటే మనం పెద్ద పెద్ద డ్రీమ్స్, ప్రపంచాన్ని మార్చేయాలి, మన నర్సింగ్ ఐడెంటిటీని, నర్సింగ్ డ్రీమ్ని పక్కన పెట్టి అని కాదు. మన ఎక్స్ట్రా కళలు కూడా మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. సో ఒకటే జీవితం కదా, మళ్ళీ మనని మనం పరిచయం చేసుకోవచ్చు అనమాట కొత్త కొత్త కళలతో. అది ఏదన్నా అవ్వచ్చు, బుక్ చదువుకోవడం అవ్వచ్చు, సింపుల్ ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం అవ్వచ్చు, ఒక ట్రావెల్ చేయడం అవ్వచ్చు, మ్యూజిక్ వినడం అవ్వచ్చు. సో డ్రీమ్స్కి ఎక్స్పైరీ అనేది ఉండదు. అలాగే మన నర్సింగ్ ప్రొఫెషన్కి, మనం చేసే పనికి ఎలా అయితే ఎక్స్పైరీ ఉండదో, మనం కావాలనుకున్నది కూడా అలాగే సాధించుకోవాలి, ఎండ్ చేయకూడదు. అందుకే ఒక చిన్న క్వశ్చన్, ఎప్పుడో మీరు పక్కన పెట్టేసిన ఆ ఒక్క డ్రీమ్ ఇప్పటికీ మీకోసం వెయిట్ చేస్తుందా? అలా అనిపిస్తే దాన్ని వెంటనే ట్రై చేయండి, సాధించుకోండి. ఎప్పుడో మళ్ళీ వెయిట్ చేయకండి, రేపు చేద్దాం, మళ్ళీ మొదలు పెడదామని కాదు, ఇప్పుడే ఈ క్షణమే దాన్ని ప్లానింగ్ చేసేసుకోండి. ఎందుకంటే డ్రీమ్స్ నెవర్ డై, ఓన్లీ మన ఓపిక అది. నా డ్రీమ్ ఎప్పుడు రైటర్ అవ్వాలి అండ్ బుక్ రీడర్ అవ్వాలి, ఒరేషియస్ బుక్ రీడర్ అవ్వాలని ఉండేది. అదే మెల్లగా సాధించుకుంటున్నాను. ఆల్రెడీ ఒక బుక్ సాధించాను, బట్ అది వేరే స్టోరీ, ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడదాం. ఓకే, యూనిఫామ్ వెనక ఉన్న సిరీస్లో ఎపిసోడ్ 12 విన్నందుకు చాలా హ్యాపీ. అండ్ ఇలాంటివి ఇంకా కొన్ని డిస్కస్ చేస్తూ ఉందాము. సో పేషెంట్స్కి మీ లైఫ్ ఇవ్వడమే కాకుండా, మీ కేర్ ఇవ్వడమే కాకుండా, మిమ్మల్ని మీరు కూడా కేర్ తీసుకోండి. And keep loving yourself, keep dreaming.